ఎస్ సార్. సార్, హైకోర్టు షాక్, రాజ్య హింస రైటేనా? సాయి కృష్ణ కేసులో కులం కాదు చట్టం చూడాలని రఘురామకృష్ణరాజు అని చేసినటువంటి వ్యక్తి మీద ఏ విధంగా స్పందించాలంటారు సార్? రఘురామకృష్ణరాజు కేసు ఒకటి, కానీ ఈరోజు హైకోర్టులో సాయి కృష్ణ మిస్సింగ్ కేసు మీద ఈరోజు చెప్పాలి 29న హాజరుపరచండి అని కోర్టు అప్పుడు డెడ్ లైన్ పెట్టింది. జూన్ 5న కేసు వేశారు ఆయన తల్లిగారు గాజ విజయలక్ష్మి. కాబట్టి దీని మీద మొత్తం ఆంధ్రప్రదేశ్లో, దేశంలో కూడా ఒక విధంగా ఒక పెద్ద ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే హైకోర్టు ఏం చెప్తుంది, ఏం ఆదేశాలు ఇస్తుంది, ఎంత తీవ్రమైన షాక్ ఇస్తుందని. బహుశా ఈ సమయానికి అవన్నీ ఆ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది, కానీ షాక్ అయితే గ్యారంటీ. ఎందుకంటే అతను లేడు, చనిపోయాడు, స్టేషన్లో కస్టడీలోకి తీసుకున్నాక అతను చనిపోయాడు అన్నది సిట్ వేసిన తర్వాత సిట్ నిర్ధారించేసింది. ఆ సిఐ నాగరాజును ఇలాగ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సురేష్ అని ఇంకో వ్యక్తిని, అతను పోలీస్ కూడా కాదు, నాన్ క్యాడర్, అతన్ని అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. టెక్నికల్గా అరెస్టో కాదో కానీ. ఆ తర్వాత నాని, అశోక్ అని ఇంకో 2 కానిస్టేబుల్ కూడా సంబంధం ఉందన్నారు. తాజాగా ఈరోజు ఇంకొక వ్యక్తిని కూడా, పోలీసును కూడా విచారిస్తున్నారు, అతను కూడా అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఒక వ్యక్తి మిస్ అయిపోయినప్పుడు హైకోర్టులో రాజ్యాంగ రక్షణ కోసం హెబియస్ కార్పస్ పిటిషన్ వేసే హక్కు ఉంది. వేసినప్పుడు ఆ వ్యక్తి నిజంగానే పోలీస్ కస్టడీలో ప్రాణాలు కోల్పోయాడు, చంపివేయబడ్డాడు. చంపివేయబడ్డమే కాదు, ఇక్కడ దేశ చరిత్రలో లేని విధంగా అతన్ని తర్వాత దహనం చేసేశారు. మృతదేహం లేదు, దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా లేవు. ఈ విషయం అతని తల్లి అనేకసార్లు వెళ్ళినా చెప్పలేదు. పైగా కొంతమంది మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించారు, రాజీ చేయడానికి ప్రయత్నించారు, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో హైకోర్టు ఎంత తీవ్రమైనటువంటి ఉత్తర్వులు ఇస్తుంది, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి, దీంతోపాటు ఇంకో 2-3 నడుస్తున్నాయి రాష్ట్రంలో పోలీసులకు సంబంధించినవి, అవి కూడా ఎలా ఉంటాయని చాలా తీవ్రంగా చూస్తున్నారు. రాజకీయంగా జరిగే చర్చలు వైసీపీ, టీడీపీ, లేదా మధ్యలో జనసేన, లేదా మీడియాలో ఉండేవి, ఇవన్నీ ఇది కాదు ఇక్కడ ప్రధానమైన సమస్య. ఇప్పుడు ఈరోజు ఒక పత్రికలో ఉదాహరణకు వయస్సు 25, కేసులు 22 అని వార్త అన్ని ఇచ్చారు. ఇప్పుడు సాయి కృష్ణ యొక్క కాంటాక్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వట్లేదు. ఇక్కడ చర్చ పోలీసుల మీద. ఇవన్నీ నిజమే ఉంటే అతన్ని ఇంకా చాలా బలంగా అతని నేరాలు వీటి మీద సాక్ష్యాధారాలతో పెట్టి కోర్టుకు అప్పగించి కఠినమైన ఇది పడేటట్టుగా చేయాలి. కానీ అసలు అతని ప్రాణమే లేకుండా చేసి అతన్ని దహనం చేసే అధికారం పోలీసులకు ఉందా లేదా? ఇప్పుడు నేరం చేసిన 25, 21 అనే ఈ నేరాలు వీళ్ళు చెప్తున్నవి నిజమైతే ఆరోపణలు కోర్టులో ఉన్నాయి, కొన్ని తీవ్రమైన కూడా ఉండొచ్చు. కానీ అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక్కడ పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని అదుపులోకి తీసుకున్న వ్యాధికి చెప్పకుండా 24 గంటల్లో కోర్టుకు హాజరుపరచాలి. సో ఇక్కడ కోర్టు ధిక్కారం కూడా ఇమిడి ఉంది. అంటే ఏ న్యాయ వ్యవస్థ అయితే ఇప్పుడు హెబియస్ కార్పస్ దీన్ని విచారిస్తుందో ఆ కోర్టును కనీసమైన సుప్రీంకోర్టు రాజ్యాంగం చెప్తున్న అంశాలను కూడా ఉల్లంఘించారు. కాబట్టి ఇది చాలా ఖచ్చితమైన తీవ్రమైనటువంటి నేరం. వ్యక్తులు చేసిన నేరం కంటే, లేదా ఆయన చెప్తున్నట్టుగా నేర నేపథ్యం ఉన్న వ్యక్తి చేసిన, ఒక యువకుడు చేసిన నేరం కంటే రాజ్యము, పోలీసులు, కోర్టులను కూడా ఉల్లంఘించి, పైగా ఇంకోటి జూన్ 5న కేసు వేశారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? జూన్ 29 ఎండింగ్లో ఉన్నాం. ఇన్ని రోజుల్లో 15వ తారీఖు ఇదో కొలిక్ వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు సింగపూర్ నుంచి వచ్చి సిట్ వేసే వరకు ఈ విషయంలో ప్రభుత్వం కానీ పోలీసులు కానీ మాట్లాడలేదు. ఇందులో నగర కమిషనరేట్ ఇన్వాల్వ్ అయింది. కమిషనరేట్ పరిధిలో టాస్క్ ఫోర్స్ సిబ్బందిని పంపించారు. కాబట్టి టాస్క్ ఫోర్స్, దానికి సంబంధించిన బాధ్యులు ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళందరూ కూడా మౌనం పాటించారు. కాబట్టి ఇక్కడ పోలీసు వ్యవస్థ, అలాగే వాళ్లకు మార్గదర్శకత్వం లేదా ఆదేశాలు ఇవ్వాల్సిన హోంశాఖ, దాన్ని చూస్తున్నటువంటి బహుశా చాలా రాష్ట్రాల్లో, ఏపీలో కూడా శాంతి భద్రతలు ముఖ్యమంత్రులే చూస్తుంటారు. సో ప్రభుత్వం, పోలీసులు దోషులుగా నిలబడే ఒక పెద్ద పరిస్థితి ఇప్పుడు ఇక్కడ వచ్చింది. హైకోర్టు దాని మీద ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుంది అనేది ఒకటైతే, రెండోది పదే కులాన్ని ఎవరు తీసుకొచ్చారు? రాజకీయ క్రమంలో వచ్చింది. నిజానికి ప్రభుత్వమే చట్టబద్ధంగా చేస్తుంటే ఈ అంశం అసలు వచ్చేది కాదు. ముఖ్యమంత్రి స్వయంగా మన కడప, కర్నూలు జిల్లాలో, అక్కడ జొన్నగిరిలో మాట్లాడుతూ అతనిది ఒకటే కులం, ఇతనిది ఒకటే కులం. సో పోలీసులు, ఇన్స్పెక్టర్లు, ఎస్పీలు, అంతకుముందు ఏదో జగన్మోహన్ రెడ్డి అయితే వైసీపీ వాళ్ళు అన్నారు, అది తప్పన్నారు అందరూ. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమంలో వాళ్ళ కులాల గురించి చెప్పే పరిస్థితి వస్తాయి. కాబట్టి ఇది
ఒక తీవ్రమైన పరిణామంగా మారుతుంది. ఈరోజు హిందూ అయితే పాలిటిక్స్ అరౌండ్ కస్టోడియల్ డెత్స్ అని ఒక స్టోరీ ఇచ్చింది. ఇది చాలా తీవ్రమైన విషయం. 2024లో అనంతబాబు అనే వైసీపీ ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ మృతదేహాన్ని ఇంటికి పంపించాడు అన్నది ఎంత సంచలనమై రాజకీయ పరిణామాలకు దారితీసిందో, దాదాపు ఈ కేసు సాయి కృష్ణ కేసు కూడా రాష్ట్రంలో అంతటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇది రాజకీయమైన ఎదురు దెబ్బగా మారకూడదు ప్రభుత్వానికంటే. ప్రభుత్వం చాలా వేగంగా న్యాయంగా వ్యవహరిస్తే తప్ప ఇది జరగదు అని చెప్తుంది పత్రిక. కానీ చూస్తే మటుకు మనకు రాజకీయమే ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మన ఎక్కడికక్కడ కూడా సిట్టు విచారణ వేగవంతమైందని చెప్పి ఏదో ఒక కొత్త సంచలనమైన విషయాన్ని కూడా వెలుగులోకి తెస్తూనే ఉన్నారు. సిట్ ద్వారా ఇంకొక ఇద్దరు దొరికారు. ఇట్లాంటి విషయాలు బయటికి తేవడం తప్ప అసలు ఆ నేరం జరిగిన తీరేంటి, అసలు ఎలా సాధ్యమైంది, మిగిలిన వాళ్ళందరికీ అసలు తెలియదా, తెలిసి కప్పిపుచ్చారా? ఇక్కడ అసలు ప్రశ్న పై అధికారులు ఫుటేజ్ కూడా లేదు, సీసీ ఫుటేజ్ లేదు. లేకపోతే మీకు బ్యాకప్ ఉంది కదా, మీకు ఇవన్నీ అక్కడ ఒక చోట చూసే అవకాశం ఉంటేనే కదా సీసీ ఫుటేజ్ అనే దానికి అర్థం పరమార్థం. మరి అక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్లు లేదా, దాన్ని ఎందుకు బయటికి తీయటం లేదు, సిద్కు దాని అనుమతి లేదా? ఇంకో విషయం అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు హైకోర్టులో చెప్పడం సంగతి మినహాయిస్తే అసలు ఎందుకు ప్రజలతో మాట్లాడటం లేదు? సిట్ ఏర్పాటు చేసినప్పుడు ఉన్న షరతులు అవన్నీ ఆ తర్వాత కూడా ఎందుకు మాట్లాడాలి? నిజం బయటకు వస్తుందని. కాబట్టి ఖచ్చితంగా సాయి కృష్ణ పోలీస్ లాకప్లో చనిపోయారు, ఇలా చంపివేయబడ్డాడు అనేది ఇది చాలా చాలా తీవ్రమైనటువంటి అంశంగా కాబోతుంది. రాష్ట్ర రాజకీయాలను కూడా ఇది చాలా ప్రభావితం చేస్తుంది. చివరి కేసు ఇదే అని ఈ కథనంలో ఒక ఇది రాశారు. గత 2 సార్లు కూడా మేము చర్చించాము. ఆ జగ్గయ్యపేట దగ్గర తోటలో ఏదో గొడవ జరిగింది. మొదటిసారి అన్నారు బీర్ సీసా పగలగొట్టి పొడిచి చంపేశారన్నారు. ఇలా చూసినట్టుగా మీడియాలో ఎలా రాస్తారని నేను కామెంట్ చేశాను. ఆ తర్వాత దాన్ని సరిదిద్ది పొడిచారు, ప్రాణాపాయాలతో చావు బతుకులో ఉన్నామని అతని కారులో పంపిస్తుంటే మార్గ మధ్యంలో మరణించారని 2వ సారి రాశారు. ఈరోజు తాజాగా ఏం రాశారంటే, నవీన్ రెడ్డిని ద్విచక్ర వాహనంపై ప్రభుత్వ ఆసుపత్రి వరకు తీసుకొచ్చి ఆవరణలో మృతదేహాన్ని పడేసి పారిపోయారు. ఇది 3వ స్టోరీ. అంటే నేను ఇది కెమెరా సాక్షిగా స్టూడియోలో ఇదే ఘటన మీద ఒకే పత్రికలో వచ్చిన 3 వెర్షన్స్. అంటే ఇది లీకులైనా తప్పిస్తుండాలి, లేదా స్టోరీలైనా తప్పు రాస్తుండాలి, లేకపోతే వేరే ఉద్దేశాలు ఏమున్నా కానీ అసలు పారదర్శకంగా ఒక న్యాయ విచారణ ఆదేశించి అవన్నీ చేస్తే ఇట్లాంటి కథనాలు ఏమి రావు కదా. పైగా ఈ 3 రకాలుగా రాయడానికి బాధ్యులు ఇచ్చిన వాళ్ళు ఎవరు? చాలా విషయాలు విచారించాలి కదా, లీకేజీలు ఇవన్నీ కూడా. కాబట్టి నేను అంబాబు అంతకుముందు నా ఫోటోలు సవాల్ చేశారు. ఇప్పుడు అతను నేర చరిత్ర గురించి కొన్ని చెప్తున్నారు, కాదంటే వినడం లేదు. ఆయన కూడా విచారించండి, ఆయన అక్కడ చెప్పేది ఏదో చెప్తారు కదా. కాబట్టి ఇక్కడ సమస్య అంతా ఒకటే, రాజకీయంగా ఎవరు ఎన్ని చేశారు చేయలేదు గతంలో అది ఒక చర్చ, రాజకీయ చర్చ. కానీ చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా ఇప్పటికైనా ప్రభుత్వం ఓపెన్ గా బయటికి రావాలి. పోలీసులు కూడా తమ పూర్తి వివరాలు పంచుకోవాలి. ఒక నాగరాజ్ దగ్గరే ఆగిపోతున్న ఈ కేసు ముందు వెనక జరగాలి. ఆ పని ప్రభుత్వం చేయలేదు కాబట్టి నాకు తెలిసి హైకోర్టు చెప్తుంది. హైకోర్టు ఖచ్చితంగా షాక్ ఇస్తుంది. ఈ షాక్ ను రాజకీయంగా ఎలా తట్టుకుంటారు, సామాజికంగా దాని ఎఫెక్ట్ ఎలా తట్టుకుంటారు అన్నది మనం చూడాల్సి ఉంటుంది. 3వది, రాజ్యహింస ఎందుకు తప్పు అవుతుందంటే, ఇప్పుడు అతను తప్పు నేర నేపథ్యం ఉంది అని మీరు అంటున్నారు. అతని నేర నేపథ్యం ఉంది, లేని వాడిని రేపు తీసిపోయారు అనుకోండి, సందేహాల మీద మీరు ఫిర్యాదు చేస్తే ఇంకోటి తీసిపోతారు. తీసిపోయిన వాడు అక్కడికి బయటికి రాకపోతే అప్పుడు ఏమవుతుంది? వాడు రాజ్యము లేదా రాజ్యం అంటే పోలీసులే అన్ని చేతుల్లోకి తీసుకుంటే వ్యవస్థ తలకిందులైపోతుంది. కాబట్టి హైకోర్టు దీంట్లో పూర్తి దిశానిర్దేశం చేస్తుంది. ఓకే, రైట్ సార్. సార్, మరొక అంశం, నిన్న విజయవాడలో కాపులందరూ కూడా ఒక సభ పెట్టుకుని పవన్ సీఎం మీద ఒక పెద్ద చర్చ నడిచింది. సో చైతన్య రథం కథనాల మీద కూడా ఒక తీరు నడిచింది. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ గా కాపులపై 3 వ్యూహాల అనేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతుంది. సో ఎలా చూడొచ్చు అంటారు సార్ నిన్న అసలు సభలో జరిగిన వ్యాఖ్యలు? అంటే కాపు చైతన్య రథం అని ఒక సభ పెట్టారు. నేను చాలాసేపు లైవ్ అది చూశాను. ఎందుకంటే అంతా దాని చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి. కొద్ది రోజుల కిందట కాకినాడ దగ్గర వైసీపీ వాళ్ళు కాపు ఆత్మీయ సమ్మేళనం అన్నారు, వాళ్ళు వైసీపీ అని పెట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏమీ పేరు పెట్టుకోలేదు, కాపు చైతన్య రథం అన్నారు. కానీ వెనక పవన్ కళ్యాణ్ ఫోటో
వంగవేటి రంగ ఫోటో, తర్వాత కృష్ణదేవరాయల ఫోటో, ఈ 3 ఫోటోలు పెట్టుకున్నారు. అది అమరావతి కన్వెన్షన్ సెంటర్ విజయవాడ. ఓకే, ఈ సభ చూసిన తర్వాత నా ఈరోజు మీడియాలో అంటే ఛానల్స్ లో కానీ పత్రికల్లో కానీ వచ్చిన వార్తలు చూస్తే కొంచెం ఆశ్చర్యం కలిగింది పరిశీలించినప్పుడు. ఎందుకంటే ఆ సభలో 3 ధోరణులు కనపడ్డాయి. ఆ సభలో అందరూ మాట్లాడారు, కొంతమంది ఒకరిద్దరు మన జర్నలిస్ట్ మిత్రులు కూడా మాట్లాడారు. ఉంది అది కాపులకు న్యాయం జరగాలి, కాపులు ఇంత శాతం మంది ఉన్నారు కానీ వీళ్ళకు పదవులు అధికారాలు అంత లేదు, ఇంత శాతం ఉన్న వాళ్ళే పాలిస్తున్నారు, ఇటువంటి భావంగానే అన్నారు. అలాగే కాపుల కోసం కార్పొరేషన్లు అవి ఏర్పాటు చేశారు కానీ కేటాయించే నిధులు రాలేదు, ఇవన్నీ అన్నారు. కానీ సహజంగా మీరు అన్నట్టుగా ఈరోజు కాపులకు సంబంధించి కులాల చర్చ వచ్చింది కాబట్టి, లేకపోతే వాళ్ళ గురించి అది కూడా అన్నారు వాళ్ళు, కాపులు ఒక్కరే కులమా వేరే కులం ఏం లేదా, ఎందుకు ఇది ఒక్క పేరే వినిపిస్తుంది, ఎందుకు వినిపిస్తుంది అంటే పార్టీలు దాని గురించి రాజకీయాలు ఎక్కువ. ఒకటి వైసీపీ అనుకూలమైన ఇందాక మనం చెప్పింది, రెండవది వ్యతిరేకమైన, మూడవది పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించిన. ఈ సమావేశంలో కనుక మనం చూస్తే వాళ్ళు కాపులు వాళ్ళ సమస్యలు న్యాయం ఇటువంటివి చెప్పడంతో పాటు పవన్ కళ్యాణ్ ఇంతకాలానికి మాకు చాలా చెప్పుకోదగిన ఒక వ్యక్తిగా ప్రముఖంగా ముందుకు వచ్చారు, ఆయనకు అవన్నీ ఉన్నాయి కాబట్టి కూటమి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించాలి అంటే ఇది వాళ్ళ ఆకాంక్ష తెలుపుతుంది. ఎందుకంటే అభ్యర్థిగా ప్రకటించడానికి ఇప్పుడు ఎన్నికలు లేవు. అవును, కానీ ముఖ్యమంత్రిగా పవన్ ఉండాలి అని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. వచ్చారని మేము అందరం ఓట్లు వేసాం గతసారి. కాబట్టి మేము ఇక్కడ చెప్తున్నాం, మాది తీర్మానం కూడా కాదు, మాది డిమాండ్, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి దీనిగా ప్రకటించాలి అన్న పద్ధతిలో వాళ్ళు నిన్న మాట్లాడారు, గట్టిగా మాట్లాడారు. అలాగే వైసీపీ వాళ్ళు కాపుల్లో దూరం చేయడానికి ఒక కుట్ర చేస్తున్నారని వైసీపీకి, అంటే వైసీపీ సమావేశం అయితే ఇది వ్యతిరేకమని అనుకోవచ్చు మనం, పవన్ కి అనుకూలం. కానీ మీడియాలో ఈ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చేయాలి అన్న అంశం మటుకు ఎక్కడ నాకు కనిపించట్లా. అంటే చెప్పగానే ఎలా అవుతారు, ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు, లేకపోతే వాళ్ళు అన్నారు మా కాంక్ష అన్నారు, అదే అలా కోరుకోవచ్చు, ఎవరైనా కోరుకోవచ్చు, తప్పేముందని కూడా చాలా మంది అన్నారు. మొత్తం మీద పవన్ మీద అభిమానంతో వైసీపీ వాళ్ళు దూరం చేస్తున్నారు. కానీ తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకుంటారా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రకటించడానికి? లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థి, వర్కింగ్ ప్రెసిడెంట్, అంతా ఖాయమైపోయింది కదా. కాబట్టి ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. నేను చూసే చాలా పత్రికల్లో అసలు దీనికి సంబంధించిన రియల్ ఫోకస్ ఉందంటే అది లేదు, ఏది ఉంది, ఇది ఉంది. వాళ్ళు వైసీపీ వాళ్ళేమో పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ పెడుతున్నారు. మొత్తం మీద ఒక కులాన్ని కేంద్రంగా చేసుకొని దాని చుట్టూ 3 వ్యూహాలతో నడుస్తున్న ఈ పరిస్థితుల్లో ఇక్కడ జనసేన యొక్క ఇరకాటం కూడా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఏమో నేను కులానికి పరిమితం కాదు, నన్ను కులానికి చేస్తారా, నేను కులం కోసం పెట్టానా, కులం వాళ్ళందరూ నాకు ఓట్లు వేసుంటే నేను ఓడిపోయావన్నా, అప్పుడు ఇవన్నీ ఆయన మాట్లాడారు. అలాగే కందులు దుర్గేష్ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది మంత్రి కూడా ఆయన కులానికి పరిమితం చేయకండి అన్నారు. కులానికి పరిమితం చేయకూడదు, కానీ కులం మద్దతు కావాలి. ఇది ఒక చాలా విచిత్రమైన రాజకీయ సమీకరణం. బహుశా నేను సమావేశం చూసినప్పుడు అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదిగోదండి, కాపుల ముసుగులో వైకాపా కుట్రలు. ఇప్పుడు కాపుల ముసుగులో వైకాపా కుట్రలు అంటే ఇది ఒక విధంగా మళ్ళీ కులానికి కూడా వర్తిస్తుంది. అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కాదా, అంటే ఈ పార్టీని బలపరిస్తేనే ఫలానా, ఆ పార్టీని బలపరిస్తేనే అనే చర్చ కూడా ఒకటి వస్తుంది. కాబట్టి ఒకటే కులము, రాజకీయము, లేకపోతే ప్రభుత్వ వ్యవహారాలు, వీటన్నిటిని విడివిడిగా చూడటం చాలా అవసరం. విధానాల పరంగా ప్రజలకు, రాష్ట్రానికి, లేకపోతే తమకు ఏది మేలు చేస్తుందో దాని వైపు ఆలోచించటం మినహాయిస్తే కులము, పార్టీ వీటిని కలగాపులుగా చేసి జగన్ అనుకూల, పవన్ అనుకూల, లేకపోతే ఇంకొకటి అన్న పద్ధతిలో వచ్చి అది పరాకాష్ఠకు నెమ్మదిగా ఒక కొలిక్కి తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇందులో వీళ్ళు ఇంకోటి కూడా అన్నారు. ఏమన్నారంటే, ఇందులో ఈ వార్తలో అన్నారు, అక్కడ ఎలా అన్నారంటే వినలేదు, కాపుల గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా, వైఎస్ఆర్ పార్టీ కాపు అభ్యర్థిని సీఎంగా ప్రకటించాలి అని. డెఫినెట్ గా చంద్రబాబు కానీ ఏమి పవన్ కళ్యాణ్ ప్రకటించరు, జగన్మోహన్ రెడ్డి కూడా కాపు అభ్యర్థిని ప్రకటించరు. కానీ ఆ తరగతిలో, ఆ వర్గంలో, ఆ సామాజిక తరగతిలో వస్తున్న ఒక భావం మటుకు, ఒక స్పందన, ఒక ఘర్షణ, ఒక వైవిధ్యం మటుకు ఈ సమావేశంలో తీవ్రంగా కనిపిస్తాయి. అది అయిన తర్వాత వాళ్ళు విలేకరులతో మాట్లాడుతూ ఒక 4 తీర్మానాలు కూడా విడుదల చేశారు.
కాపుల ఐకమత్యాన్ని దెబ్బతీసేందుకు వైకాపా చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేలా కాపులంతా అప్రమత్తమై ఉండాలి. ప్రభుత్వ పదవులు, రాజకీయ పదవులు, సీట్లలో కాపులతో పాటు బలిజలకు సముచిత స్థానం కల్పించాలి. వగైరా వగైరా. పవన్ కళ్యాణ్కు ఇదిగోండి తీర్మానాల్లో మటుకు కాపుల్లోని తాడిత పీడిత బాధిత వర్గాలకు అండగా ఉండే పార్టీ జనసేన. ఆ పార్టీకి కూటమిలో సముచిత స్థానం దక్కాలి. కూటమి తరఫున పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని తీర్మానం. అంటే దీని దాకా అదే ఇది ఫీచర్ కాలేదు, లోపల అయితే ఉంది. మరి నిజంగా ఇది తీవ్రమైన విషయం కదా. అంటే కూటమిలో ఒక వర్గం దాన్ని ఆయన బలపరుస్తూ ఆయన సీఎంగా ఉంచాలని వాళ్ళు కోరుతున్నారు. మరి ఇది ఎక్కడెక్కడికి తీస్తుందో ఈ మూడు వ్యూహాల మధ్యలో సామాన్యంగా ఒక తాటి మీద ఓటు వేశారు. గతంలో వాళ్ళ ఓట్లను బట్టి మార్పు చాలా వచ్చిందనే అభిప్రాయం ఉంది. కానీ ఇప్పుడు దాన్ని ఒక 2 రకాలుగా లేకపోతే 3 రకాలుగా చేస్తున్న పరిస్థితుల్లో వైకాపా, టీడీపీ స్పష్టంగానే ఉంటాయి. జనసేన అస్పష్టంగా ఉందేమని ఒక సందేహం కలుగుతుంది ఈ సమావేశం. ఇక్కడ అంటే లైక్ మొన్న వైసీపీ కాపు ఆత్మీయ సభకి ఇది ఒక కౌంటర్. మీరు చూస్తే ముందు రోజే పవన్ కళ్యాణ్ మాట అంతే. రేపు వైసీపీ వాళ్ళ సమావేశం అనగా ముందు రోజు పవన్ కళ్యాణ్ చాలా తీవ్ర భాషలో కొంత అసహనతో కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు అది అయిన తర్వాత ఇది పెడుతున్నారు. కాబట్టి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఇక్కడ ఇందాక మనం మాట్లాడిన లాకప్ డెత్ ఆ విషయం కూడా దీనికి తోడవుతుంది. కాబట్టి ఏదైనా రాజకీయాలు కాపు ఎటు తిరిగి వచ్చినా కూడా మొత్తానికి దాని మీద అది పెద్ద ఓట్ బ్యాంక్ అన్న దాని మీద చాలా ఎక్కువ చూపు ఈ పార్టీలు అన్నిటిది ఉన్నట్టుగా ఉంది. అలాగే వాళ్ళకేమో వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ మీద అభిమానం, రెండో వైపున రావాల్సినంత ప్రాధాన్యత రావడం లేదేమో అన్న డైలమాలో వాళ్ళు ఉన్నారు. ఇటువైపు నుంచి చూస్తే పవన్ కళ్యాణ్ కేమో వీళ్ళ మద్దతు కావాలి, కానీ అదే సమయంలో తన ఆ ముద్రకు పరిమితం కాకూడదు అనేది ఉంది. ఇప్పుడు మీరు చూడండి, మొన్న ఆయన సమావేశంలో కార్యకర్తల సారథిల సమావేశం జరిపారు. అందులో బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు ఎన్నిసార్లు వినిపించిందో మీరు చూడండి. ఒక విధంగా లింగమనేటి బాలినేని అని మొన్న నేను కామెంట్ చేశా. అంటే అందరినీ కలుపుకు రావాలి అనే ఉద్దేశం ఆయనది కావచ్చు, కానీ మళ్ళీ ఎప్పుడు చెప్పే మాటలన్నీ అక్కడ కూడా ఈ నేర నేపథ్యం, ఒక తల్లికి ఇది హెబియస్ కార్పస్ అయితే ఇది ఉంది, కానీ అదే సమయంలో నేర నేపథ్యం ఉన్న వాళ్ళని చేస్తారా, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు. రాజకీయమైన కొంత జంషాటం పవన్ కళ్యాణ్ మాటల్లో కనిపిస్తుంది. కానీ ఒకటైతే స్పష్టం, బాలినేని శ్రీనివాసరెడ్డి ఎందుకు వస్తాడు మన పార్టీలోకి, నేను ఒక కులానికి పరిమితం అయితే అనే ప్రశ్న ఆయనే వేస్తున్నారు. సో లింగం అనేటు బాలినేని అనే వ్యూహంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఏదేమైనా మేము అభిమానించే వ్యక్తి సీఎం కావాలని ఈ సమావేశాల్లో వీళ్ళు అడుగుతున్నారు. ఈ మధ్యలో కూటమి తెలుగుదేశం పార్టీ తన వ్యూహాలతో తన ముందుకు పోతుంది. వైసీపీ వాళ్ళేమో చాలా బహిరంగంగానే వాళ్ళని సమీకరించి తమ తరఫున నడిపించాలని వాళ్ళు చేస్తున్నారు. సో చూద్దాం సార్, ఫైనల్ గా ఒకటే అండి, కులం అనే దాని చుట్టుమటుకు తిరగకూడదు. అంతకు మించి ఒక విధానపరంగా రాజకీయంగా వెళ్ళాలి. దాని మీద అనవసరమైన పర్యవసానాలు కూడా గతంలో మనం కొన్ని చూసాం కాబట్టి. ఎస్ సార్, అందరు ఇష్యూస్ మన అమరావతి హై వోల్టేజ్ సో మనం చూసాం. సో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అండ్ రీసెంట్ గా నిన్న కూడా కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం కూడా. సో శ్రీ రాజకీయ రభస, రాజధానికి హాని, అక్కడ రైతులకి నష్టం చేస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఎలా చూడండి, అమరావతిలో మన జరిగిన పరిణామాలు అవాంఛనీయమైనవి. అంటే రాజధాని మళ్ళీ పట్టాలు ఎక్కాలి, ఏదో నిర్మాణం జరగాలి. చంద్రబాబు చెప్తున్నట్టు ప్రపంచ స్థాయి ఇవన్నీ ఎట్లా ఉన్నా కానీ ముందు ఒక 10-12 ఏళ్ల నుంచి అలా ఉన్న రాజధాని పూర్తి కావాలి కదా. ఆ ప్రక్రియ జరుగుతుంది. అందులో కొన్ని సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా. రైతులకు సంబంధించి వాళ్ళ ప్లాట్లు ఇవ్వడంలో కానీ, పరిహారంలో కానీ, రోడ్ల కోసం తీస్తున్నది కానీ ఇవ్వని వాళ్ళు, ముఖ్యంగా పెనుమాక ఉండవాలి. వీళ్ళు గతంలో కూడా మేము భూములు ఇవ్వము, మాకు కావాలంటే రోడ్డు వరకు ఇస్తాం కానీ మిగిలినది మేము ఇవ్వమని చెప్తున్నారు. నిన్న గతంలో 2-3 సార్లు సమావేశాలు జరిగినప్పుడు కూడా వీళ్ళు బహిరంగంగానే చెప్పారు. మీడియా అంతట్లో కూడా అది వచ్చింది. చంద్రబాబు నాయుడు కూడా పెమ్మసాని చంద్రశేఖర్, నారాయణ, శ్రావణ్ కుమార్, అలాగే సిఆర్డీఏ కమిషనర్ వీళ్ళందరితో కమిటీ కూడా వేశారు. రైతుల మాటలు సమస్యలు పరిష్కరించండి అని ఇలాంటి విధంగా. కాబట్టి సమస్యలు ఉన్నాయి, సవాళ్ళు కూడా ఉన్నాయి. కానీ అదే సమయంలో గతంలో వైసీపీ వాళ్ళు మూడు రాజధానులు అని చెప్పి మొత్తాన్ని ఆపేసింది. కాబట్టి జగన్ ప్రభుత్వం ఇప్పుడు వైసీపీకి ఇక్కడికి వచ్చే అర్హత లేదన్నది వాళ్ళ మాట.
ఏమనాలి, కొంతమంది రైతులు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం ముఖ్యంగా. కానీ రైతులేమో ఎవరు బాధల్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఈసారి పాలించిన వాడే ఓడిపోతాడు. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోతుంది, కాంగ్రెస్ వస్తుంది, బీఆర్ఎస్ కదా ప్రతిపక్షంలో ఉంటుంది. మళ్ళీ అంతకుముందు మీరు ఇదే చేశారా అంటే ప్రజాస్వామ్యంలో ఉండే సూత్రమే అది. ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు, ఆయన అప్పుడు విన్నాడు, మీకు తోడుగా ఉంటారని ఏదో చెప్పాడు. మొత్తాన్ని మొన్న వాళ్ళు రైతుల ఫిర్యాదు ఏంటి, మేము భూములు ఇవ్వకపోయినా మా భూముల్లోకి నీళ్లు వదులుతున్నారు, మమ్మల్ని ఒత్తిడి గురి చేయడం కోసం కొండవీటి వాకు నీళ్లు వచ్చేటట్టుగా చేస్తున్నారు, మేము ఇవ్వని భూముల్లో కమర్షియల్ ప్లాట్లు, మేము రిటర్నబుల్ ప్లాట్స్ వేసి ఇస్తున్నారని వాళ్ళ ఫిర్యాదు. ఈ ఫిర్యాదు వినడానికి మేము వెళ్తుంటే మామూలు రైతుల పేరుతో రైతుల చాటున తెలుగుదేశం వాళ్ళు టీడీపీ వాళ్ళు వచ్చి దాడి చేశారని వైసీపీ వాళ్ళు దాడులు చేశారు. అక్కడ పగిలింది, ఓ పోలీసు కూడా గాయాలు తగిలి, ఇదంతా కనిపిస్తుంది. సరే గూండాలు అనేది ఒకటైతే అక్కడ ఉన్న పరిస్థితి ఇంకొకటి. గతంలో మీరు చేశారు కదా, ఇప్పుడు జేఏసీ ప్రదర్శనలను పోలీసులను ప్రయోగించారు, లాఠీ చార్జీలు జరిగాయి, లేదా మహిళలకు సంబంధించి కొంత నిర్బంధం చేశారు, దాన్ని అందరూ ఖండించారు. ఇంకా అందులో ఖండించడం ఏంటి, ఓడించారు కదా ఘోరంగా 11 స్థానాలు ఇచ్చి. అక్కడ కూడా అంతకుముందు ఓడించిన లోకేష్ ను గెలిపించారు కదా. కాబట్టి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చేసారు, ఆ దశ అయిపోయింది. 2 ఏళ్ళు కూడా అయిపోయినాయి. ఇప్పుడు 2 ఏళ్ళు అయిన తర్వాత అమరావతి ఏ దశలోకి వచ్చింది, సమస్యలు ఏంటి అనేది రాదా చర్చ? ఇవి వచ్చినప్పుడు తెలుగు వైసీపీ కానీ లేదా ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా ఏ సంఘం అయినా అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. రైతులతో పాటు వాళ్ళు మేము పిలిస్తే వచ్చారని వాళ్ళు అంటున్నారు, వాళ్ళని ఆపడము, అక్కడ దాడి అన్నారు. గొడ్డలి పార్టీ ఇప్పుడు మాదా మీదా అని కూడా అనటం జరిగింది అంబటి రాంబాబు. అదే ఈ మాట పోటాపోటీ మాటలతో ఫలితం ఏంటి? చూడే చకువాసి పేరే పెద్ద మనిషి, అమ్మకి ఎత్తరా చెప్పుల గంప అని సామెత. అట్లా వాళ్ళు వీళ్ళు చెప్పుకొని చివరికి అమరావతి ప్రయోజనం కదా దెబ్బతింటుంది. నా పాయింట్ ఏమంటే ప్రజాస్వామికంగా రానివ్వండి, వాళ్ళు పరిశీలించుకుంటారు, వెళ్తారు. అధికారం ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది, మీరు అనుకున్నదే అమలు జరుగుతుంది. ఇప్పుడు మావిగన్ అమలు కాదు కదా, తాడు పొంగడం లేదు, మావిగన్ ఏమవుతుంది? సో మావిగన్ అంటారా, రానివ్వకుండా ఎంతకాలం ఉండగలరు? ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఆపలేరు కదా. వీళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చారు రైతులు. అమరావతి ఏ కారణం వల్ల అయితేనేమి 10 ఏళ్ళు 12 ఏళ్ళు అది గ్రహణం పడి రావాల్సిన అభివృద్ధి రాలేదు. ఇప్పుడైనా కొంత నిర్మాణం జరుగుతుందంటే ఇప్పుడు ఇలాంటి ఉద్రిక్తతలు వస్తాయి, ఇప్పుడు ఇలాంటి దాడులు వస్తాయి, ఇప్పుడు ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటే మళ్ళీ మొదటికి వస్తుంది కదా. నా ఆందోళన అమరావతి గురించి. ఆ కాస్త అభివృద్ధి కూడా ఆగిపోతుంది, ఒక ఇమేజ్ పాడవుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ సెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. రేట్లు ఎలా పెంచాలి, పెంచుకుందామని చూసేవాళ్ళు ఉంటారు, రేట్లు ఎలా తగ్గిద్దామని చూసేవాళ్ళు ఉంటారు. రాజకీయంగా రకరకాల శక్తులు ఉంటాయి. అటువంటిప్పుడు అక్కడ ప్రశాంతతను, ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకోవటం ముఖ్యం తప్ప ఒకరి మీద ఒకరు పోటీ పడిపోయి వాతావరణం తెస్తే ఏం లాభం? ఇప్పుడు అది అయిన తర్వాత కేసులు కూడా పెట్టారు. ఆ రోజు అంబటి రాంబాబు ఇంకొక ఆయన వీళ్ళు వచ్చి చేశారని ఒకరి మీద SC ST కేసు పెట్టారన్నారు. తెలుగుదేశం వాళ్ళ మీద, వాళ్ళు అనేది ఏంటి, మా మీద కేసులు తీవ్రంగా పెట్టారు, వాళ్ళ మీద ఏమో సింపుల్ గా పెట్టారని. ఇంకొకటి ఏంటి, హోంమంత్రి గారు మాట్లాడారు, అనిత గారు, తెలుగుదేశం నాయకులు చాలా మంది, మంత్రులు చాలా మంది మాట్లాడారు. తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళే అమరావతికి వచ్చిన వాళ్ళలో ఉన్నారు. సార్ తెలుగుదేశం పార్టీ మీ ఆఫీస్ సార్, అమరావతి ఎవరి ఆఫీస్ కాదు అది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అయితే వైసీపీ ఆఫీస్ దగ్గర చూసుకోవాలి. ఇక్కడ అమరావతికి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ముడి పెడితే ఎట్లా? కాబట్టి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రభుత్వం ఏదున్నా, ఇంకో పెద్ద ప్రశ్న, 2 ఏళ్ళు అయిన తర్వాత అమరావతి వేగం సరిపోలేదని ఇప్పుడు నేను చూపించిన పత్రికల్లోనే రాశారు. ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. కమిషనర్లను ఎందుకు మ్యూజికల్ చైర్స్ లాగా 4 కమిషనర్లను మార్చారు లాంటి ప్రశ్నలు వస్తున్నాయి. రైతులు లేవనెత్తున్న ప్రశ్నలు నిజమా కాదా? ఇప్పుడు రోజు భూములు, ఈ రోజు కూడా పెద్ద జాబితా ప్రకటించారు. కేబినెట్ జరిగిందంటే 10 సంస్థలకు 20 సంస్థలకు భూములు ఇస్తున్నారు. నాదెళ్ల మనోహర్ కూడా ఇలా కాకుండా వేరే చేస్తే మంచిదేమో హోటళ్లకు అంటే కూడా చంద్రబాబు వాళ్ళు ఇవ్వకపోతే ఎవరు వస్తారని అన్నట్టుగా కూడా మనం వార్తలు చూసాం. అటువంటిప్పుడు రైతుల పట్ల అదే ఔదార్యం ఎందుకు ప్రకటించట్లేదు? మీరు రైతులకు న్యాయం చేస్తే రైతులే వచ్చి బలపరుస్తారు కదా. ఈ ఉద్రిక్తతలు, ఘర్షణలు ఎందుకు? అసలు
కాబట్టి వేల కోట్లు కూడా తీసుకొచ్చి అభివృద్ధి పేరుతో వేల కోట్లు కూడా దారి మళ్లిస్తున్నారని చెప్పి వైసీపీ ఆ వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. అంటే వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు అవినీతి జరిగింది, మేము అవినీతిని అడ్డుకుంటున్నాం, కానీ అమరావతిని ఈ రైతే చెప్తున్నారు మేము పిలిస్తే వచ్చారు అని. మాజీ ముఖ్యమంత్రినో లేదా మాజీ ఎమ్మెల్యేలను మంత్రులను పిలవచ్చు, రాకూడదు ఇంకా శాశ్వతంగా. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో పవన్ రాకూడదు, అక్కడ వీళ్ళు రాకూడదు, ఇది పిలిస్తేనే వచ్చారు వాళ్ళంతటి వాళ్ళు కాదు. సామిరెడ్డి అనే రైతు చేనుకి ఏం చేశాడంటే 2 వైపులు కొండ తీసాడు, 2 వైపులు వాగుంది. ఆయన చేనుకి వెళ్ళాలంటే దారి లేదు. చేనుకి దగ్గర కాలం దొంకొచ్చారు. దగ్గర కాలం దొంకొస్తే వడ్లు పడుతున్నాయి. వడ్లు పడితే ఇంక చేలోకి వెళ్తానికే వీల్లేదు, పుట్లో కూడా దగ్గరలోకి. ఆ విధంగా జరుగుతుంది. ఈ రైతులందరికీ ఇబ్బందిగా ఉండి మేము పోతేనే వాళ్ళు మా దగ్గరకు వచ్చారు. వాళ్ళంతా వాళ్ళు వచ్చింది కాదు. ఈ విధంగా మన వైసీపీ వాళ్ళు మా దగ్గరికి చాలా మంది వచ్చి ఇట్లా వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారని చెప్పారు. కొద్దిమంది వెళ్ళారు, ఓకే వైసీపీ అంతకుముందు ఆపిందనే కోపం కూడా ఉండొచ్చు. బట్ అట్ ది సేమ్ టైం ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పారా, వాళ్ళు వచ్చారు. వస్తేనే ఏమైపోతుంది, ప్రభుత్వాన్ని కాదని ఏం చేయలేరు కదా. జస్ట్ మేము చూడడానికి వచ్చాము. మరి ఇప్పుడు ఉద్రిక్తత పెరిగితే ఎవరికి నష్టం? అందుకే నేను అంటున్నా అమరావతిలో ఖచ్చితంగా కుట్ర జరుగుతుంది. కుట్ర ఎవరిది? ఈ కుట్ర ఎవరికి నష్టం చేస్తుంది? కుట్ర ఖచ్చితంగా రైతులకు నష్టం చేస్తుంది, కుట్ర ఖచ్చితంగా రాష్ట్రానికి నష్టం చేస్తుంది. అది ఇది చేసి మళ్ళీ వైసీపీ వాళ్ళే అడ్డుపడ్డారు అనేది స్లోగన్ అయితే, లేదా వైసీపీ వాళ్ళే మమ్మల్ని అడ్డుకున్నారు అని చెప్తే, మళ్ళీ వైసీపీ టీడీపీ రచ్చలాగా రాజధాని మారిపోతే రైతులకు ఏం లాభం అండి? భూములు ఇచ్చిన రైతులకు ఏం లాభం? పనులు కోల్పోయిన వ్యవసాయ కార్మికులకు ఏం లాభం? అక్కడ చిన్న వ్యాపారులు, చేతి వృత్తిదారులు, అసలు జీవితం అంతా డిస్లొకేట్ అయినటువంటి వాళ్లకు మళ్ళీ దాన్ని మొత్తాన్ని ఒక చోటికి చేర్చి ఒక వాతావరణం తీసుకురావడానికి బదులు ఒకరి మీద ఒకరు పోటీ పడి తిట్టేసుకొని చేస్తే, లేకపోతే ఇప్పుడు రాళ్ళు విసరడం అవి కనిపిస్తుంది. ఎవరు విసిరిన రాయే కదా, ఎవరిదైనా దెబ్బ తగులుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఇది పంతాలకు సమయం కాదు, పంతాలకు రాజధాని బలి కాకూడదు. రాజధానిలో ప్రశాంతత కావాలి, పంతాలు కాదు. రాజధానిలో కావాల్సిన ప్రశాంతత కావాలి. ఒకవేళ వైసీపీ వాళ్ళు కూడా అవినీతి ఆరోపణలు ఉంటే ఇవ్వండి, ప్రభుత్వానికి ఇవ్వండి, లేకపోతే కేంద్రానికి ఇచ్చి వచ్చారు కదా, మొన్న చెయ్యండి. మీరు అన్ని 5 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, ఏం ఆధారాలు ఉన్నాయో ప్రజల ముందు చెప్పండి. ఒకటి చెప్తున్నారు భూములు, ఇంకొకటి ఏమో రేట్లు ఎక్కువ తీసుకుంటున్నారు. ఇవి రెండు మీరు ప్రజలకు చెప్పండి, అంతేగాని ది టెన్షన్ పెంచకూడదు. అమరావతిలో టెన్షన్ మటుకు ఏమాత్రం అక్కడున్న వాళ్ళతో కూడా అభివృద్ధి ఇప్పట్లో జరగదేమో అన్న అనుమానం అండి. ఇప్పుడు దీనివల్ల నేను ఒకటి చెప్తున్నా, బాగా మోతుబర్లు, బాగా ఆర్థిక పుష్టి ఉన్న వాళ్ళు, మామూలు చిన్న చిన్న మనుషులు, మధ్యతరగతి రైతులు, అక్కడ బతికే వాళ్ళు, వాళ్ళందరూ హతాశలు అయిపోతారండి. మళ్ళీ మొదటికి వచ్చిందే ఒక మళ్ళీ నెగిటివ్ ఇది కనుక మొదలైతే చాలా కష్టం కలుగుతుంది. మొన్న టీడీపీ గెలిచినప్పుడు కూడా ఈసారి ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది అమరావతి, ఈసారి ఖచ్చితంగా రాజధాని అయిపోతుందని చాలా ఖచ్చితంగా నమ్మారు. ఉంది కదా అది మూడు రాజధానుల. మేము ఇప్పుడు కూడా నేను పొద్దున్న చూస్తున్నా అవినాష్ దేవిని ఆయన మాట్లాడుతున్నాడు, మేమే అమరావతికి వ్యతిరేకం కాదు, అవినీతికి మాత్రమే వ్యతిరేకం. అది దాని మీద చేయండి మీరు, దాంట్లో ఎవరు కాదంటారు. అలాగే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా చొరవ తీసుకొని అక్కడ అప్పుడు కూడా వెళ్ళాడండి 2016 అప్పుడు కూడా వెళ్ళి ఇస్తేనే తీసుకోండి లేకపోతే వద్దన్నాడు పవన్. నేను అప్పుడు అమరావతి అడుగులేటు అని జగన్ రాకముందే ఒక పుస్తకం రాశాను, అప్పుడు పవన్ కళ్యాణ్ బొమ్మ కూడా ఉంటుంది దాంట్లో. అప్పుడు కూడా జగన్ రానివ్వలేదు, ఆయన వస్తే పసుపు నీళ్లు చల్లేదు తెలుగుదేశం వాళ్ళు, జగన్ కాదు. ఈవెన్ ఆ మేధా పాట్కర్ లాంటి వాళ్ళు వస్తే కూడా ఆపారు. ఇప్పుడన్నా ఏదో అప్పుడు కూడా ఆపారు. కాబట్టి అమరావతి అనేది రాజకీయంగా ఏదో ఒకరిది అనే వాతావరణం నుంచి బయటికి రావాలి. అందులో కూడా అందరు కాదు, మళ్ళీ చిన్న రైతులు, పెద్ద రైతులు, ఈ సమస్య కూడా చాలా ఉంది. దీన్ని తప్పకుండా ఈ ప్రశాంతత తప్ప ఇది మళ్ళీ పునరావృతం కాకూడదు. టెన్షన్ అనేది మళ్ళీ వచ్చే పరిస్థితి మటుకు ఏమాత్రం మంచిది కాదు. ప్రభుత్వం, పోలీసులు, సిఆర్డీఏ కూడా దానికి తగిన చర్యలు తీసుకోవాలి. కేంద్రం కూడా ప్రేక్షక పాత్ర ఎందుకని వహించరు? కేంద్రం రాజధానికి సహాయం చేస్తారని చెప్పింది, చేస్తుంది కదా. వాళ్ళు కూడా ఒక పెద్దన్న పాత్ర తీసుకొని ఇలాంటి ఆటంకాలు లేకుండా ఎందుకు చేయకూడదు? మీరు ఫిర్యాదులు ఉంటే స్వీకరించండి, సహాయం చేయండి. రైట్ సార్, మరొక అంశం, సర్దెబ్బలు మొదలు యువ ఓటర్లకి షాక్, మేం పౌరులం కాదా అని ఓటర్లు ప్రశ్నించడం జరుగుతుంది సార్. మేము పౌరులం కాదా అని ఓటర్లు సరేనండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో చాలా సీనియర్ మోస్ట్ ప్రభు చావ్లా వ్యాసం రాశాడు నిన్న, హూ ఈజ్ అన్ ఇండియన్ సిటిజన్, యామ్ ఐ నాట్ అన్ ఇండియన్ సిటిజన్, నేను భారత పౌరుని కాదా? ప్రతి వాళ్ళు భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటే దేన్ని ఆధారంగా నిర్ణయించుకోవాలి? మీరు ఇవ్వలేదు. ఈ దేశంలో పౌరసత్వ పత్రం ఏమీ లేదు, ఒక డాక్యుమెంట్ ఏమీ లేదు. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, లక్ష్మి
చాలా మందికి అర్థం కాలేదు. సరే అంటే ఏముందండి, వస్తారు వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటారు వెళ్తారు. కానీ సెగ తగలడం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది, తెలంగాణలో కూడా మొదలైంది. ఎందుకనంటే యువ ఓటర్లకు, యంగ్ ఓటర్స్ కి ఇది పెద్ద దెబ్బ. 2002 మీరు తీసుకున్నారు, 18 ఏళ్ళకు ఓటు కదా. అసలు 2002లో చాలా మంది పుట్టి ఉండకపోవచ్చు కూడా. 2002లో వీళ్ళు పౌరులను నిరూపించుకోవాలంటే వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ నాన్న ఓటేసినట్టు, వాళ్ళ తాత అన్న ఓటేసినట్టు ఉండాలి. నేను నిన్న ఒక మిత్రుడు చెప్తూ, ఆయన బీజేపీకి కూడా కొంచెం అభిమాని కూడా, ఏముందండి అనవసరంగా అగ్గోలు పెడుతున్నారు అది ఇది అన్నారు. కాంగ్రెస్ నాయకుడు కూడా మేము అన్ని పక్కాగా ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. కానీ సమస్య ఏంటి, మీరు 2002లో ఓటేసినట్టుగా ఉండాలి. లేదా మీరు పౌరులైనా ఇది మీ పుట్టిన తేదీ ఫలానా చోట పుట్టారు అని కూడా ఉండాలి. అది కూడా కాకపోతే ఇంకేదన్నా చోట ఆధారం చూపించాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి చూపిస్తారు? 2002లో నాన్నది చూపించాలంటే మీరు చూపించగలరు. మీరు కాలేజీలో చేరిన బట్టి సర్టిఫికేట్ దాంట్లో ఉన్నది చూపిస్తారు. అవునండి, ఇది మీకు సరిపోతుంది. కానీ మీరు పౌరులు అంటానే మీ కుటుంబ వారసత్వం చూపించండి అంటే అప్పుడు వాళ్ళకి తెలుసో లేదో, తీసిపెట్టలేదో తెలీదు. ఓటు అప్పుడు సరిగ్గా ఎన్నికలప్పుడు ఓటర్ జాబితాలో వచ్చి చెక్ చేస్తారు, ఇస్తారు, స్లిప్ ఇస్తారు, వెళ్ళి ఓటేస్తారు, అయిపోతుంది. ఇలా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు రేషన్ కార్డు రేషన్కే, పాస్పోర్ట్ ట్రావెల్కే, వెహికల్ కార్డు ఇది వెహికల్కే, ఆధార్ కార్డు కేవలం గుర్తింపుకే, ఇలా అనేసరికి పౌరసత్వం కార్డే లేదు. చాలా మంది ఊహించిన దానికంటే తీవ్రమైన దెబ్బ తగలబోతుంది ఇది అని చాలా ఆందోళన పడుతున్నారు. ఇంక ఇది కాకుండా మతాల వారీగా మేము రోహింగ్యాలు, బంగ్లాదేశీలు తీసేస్తామని అదొకటి. మళ్ళీ అన్నిటితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఇది కూడా ఒక సమస్య. అదేంటంటే తెలుగుదేశం వాళ్ళు దీన్ని ప్రభావితం చేస్తున్నారు. ఇదిగోండి ఈరోజు వైసీపీ వాళ్ళ వార్త ఇది. పచ్చ సేవలో రాజ్యాంగ విలువలకు పాత్ర అని వాళ్ళు ఏమని అంటే బిఎల్ఓలతో మంత్రి నారాయణ నిర్వహించిన సమీక్షకు హాజరైన నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ నారాయణ గారు, మంత్రి నారాయణతో పాటు హాజరై అన్ని ఆయనకు ఆదేశాలన్నీ ఇచ్చారు, మాట్లాడారు. ఆయన పేరు నందన్. కార్పొరేషన్ కమిషనర్కు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ సమావేశానికి సంబంధం ఏంటి? ఆయన చేసింది సరైంది కాదని చెప్పి ఆయనకు ఎన్నికల కమిషన్ కూడా, ఎన్నికల సంఘం నుంచి కూడా ఆయనకు నోటీసు వచ్చిందని చెప్తున్నారు. సో మిగతా చోట్ల బీజేపీకి ఇతర పార్టీలకి అయితే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నది కూడా ఒకటి నడుస్తుంది. ఈ క్రమంలో ఎవరికి ఓట్లు వస్తాయి, ఎవరి ఓట్లు తీసేస్తారు, ఒక సామూహిక ఓట్ల తొలగింపు అన్న ఆందోళన ఒకటి ఉంది. రెండవది మైనార్టీలను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు అనేది ఒకటి ఉంది. మూడవది అధికారి సాటిస్ఫై కావాలి. నేను ఇది చూపించాను, నేను సాటిస్ఫై కాలేదు, నేను ఇది చూపించాను, నేను సాటిస్ఫై కాలేదు. బెంగాల్లో టెలిగ్రాఫ్ పత్రిక చాలా ప్రసిద్ధమైంది, ఫేమస్ ఒక దశలో. అమృత్ బజార్ పత్రిక వాళ్ళది. టెలిగ్రాఫ్ పత్రిక ఎడిటర్ ఆయన చాలా అందరికి తెలిసిన వ్యక్తి. ఆయనకు ఓటు రాలేదు, ఇప్పటికి ఆయనకు ఓటే రాలేదు. మొన్న బెంగాల్ ఎన్నికల్లో ఆయన ఓటు వేయలేకపోయాడు. నేను ఏ చూసినా, ఇందాక నేను మీకు ప్రభుత్వ సంగతి చెప్పా, వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ ఎడిటర్స్. ఇది బెంగాల్లో టెలిగ్రాఫ్ ఎడిటర్ సంగతి చెప్తున్నా. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మల్లు అనేది ముందుందా వెనకుందా అనేది ఈ రెండు రకాలుగా తేడా ఉంటుందో. లాజికల్ డిస్క్రపెన్సీస్, తర్కబద్ధమైన వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి మీకు ఓటేయమని చెప్తున్నారు, ఇవ్వమని. కాబట్టి సర్ర అనేది నెమ్మదిగా అది పెద్ద చాలా ఆందోళనకరంగా మారుతుంది. ఇప్పటికైనా దాన్ని సింప్లిఫై చేయకపోతే మటుకు చాలా నష్టాలు జరిగే అవకాశం ఉంది. దీని మీద ఒక తీవ్ర అలజడి కూడా రావచ్చు. ఇదంతా ప్రజలు కూడా చాలా కన్ఫ్యూజ్ లో పడిపోయారు. కన్ఫ్యూజన్ కదా, ముఖ్యంగా పౌరసత్వం ఎక్కడి నుంచి నిరూపించిందో మీకు నేను చెప్పినట్టే. ఇప్పుడు నేను చెప్పిన కేసులో అతను వాళ్ళ నాన్న 2009లోనో ఓటేసాడని కార్డు చూపించమంటాడు. ఆయన అప్పుడు ఒక ఊర్లో ఉన్నాడు, తర్వాత ఇంకో ఊర్లు మారుతారు, అడ్రస్లు మారుతారు, పెళ్లిళ్ళు అవుతాయి, ఉద్యోగాలు మారుతారు. వీటన్నిటిలో వాడు పదే నా పౌరసత్వాన్ని, నా అస్తిత్వాన్ని నేను నిరూపించుకోవడం ఏంటండి? ఏదైనా ప్రత్యేకమైన సందర్భంలో కాదేమో అని సందేహం వస్తే వాడిని చెక్ చేయాలి తప్ప ప్రతి సగటు భారతీయుని కూడా వాడు మన పౌరుడు కాదేమో అని చూడాల్సినంత అవసరం ఏమొస్తుంది? పౌరుడు కానీ భారతీయుడు అసలు ఎలా ఉంటాడు, ఎందుకుంటాడు? ఈ ప్రశ్న అసలు బొత్తిగా అర్థం లేనివి. ఇప్పుడు విదేశాలకి న్యాచురలైజేషన్ వేరండి. అంటే కొన్ని
నిబంధనల ప్రకారం పౌరసత్వం రావడం న్యాచురలైజేషన్. న్యాచురల్ ఇండియన్ సిటిజన్స్ బై బర్త్, బై ఆరిజిన్, బై ఫ్యామిలీ ట్రీ అయిన వాళ్ళకి ఎందుకు ఇన్ని రకాల తిప్పలు పెడుతున్నారు అంటే ఇది రాజకీయ దురుద్దేశం ఉంది కాబట్టి ఈ సందేహాలు చాలా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఈ తాజా దుమారం లాగా ఉంది. ఓకే సార్. ప్రభుత్వం నుంచి ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి వివరణ రావట్లేదు. ఏం పర్వాలేదు అంటారు. ఇంకోటి డేట్స్ కూడా ఇది ఇవ్వడానికి 10 రోజుల కాల పరిమితి పెట్టారు అనుకోండి, ఆ 10 రోజుల్లో వాళ్ళందరికీ చేర్చాలి కదా. మీకు ఇంకొక అతిపెద్ద సమస్య చెప్తా. 2002 నాటి అడ్రస్లు తీసుకొని ఓటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఇళ్లలో ఉండరు. ఈ 20 ఏళ్లలో వాళ్ళ ఇల్లు, ఊర్లు, దేశాలు కూడా మారిపోయి ఉంటారు. మీరు ఎవరికి ఇస్తారండి? లక్ష్మి వాళ్ళ ఇంటికి నేను ఒక ఇంటికి వెళ్ళారు మీరు, లక్ష్మికి అని ఆమెకి ఇవ్వాలని. అది లక్ష్మి కాదు, ఇప్పుడు అక్కడ రవి అని ఆయన ఉంటున్నాడు. ఆ ఇల్లు మారి వేరే వీళ్ళు వచ్చారు, మీరు ఈయనకి ఇస్తారు. వీళ్ళు ఎప్పుడు మార్పిడి చేసుకుంటారు? అదే ఎన్ని ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతుంది. వీటన్నిటికీ సమాధానాలు లేవు. వాళ్ళ పిల్లలకు సంబంధించిన కార్డులు చాలా ఘోరంగా ఉంది. మహిళలకు కూడా మ్యారేజ్ అయితే మహిళలకు ఇంటి పేరు మారితే మళ్ళీ అదొకటి వాళ్ళ ఒరిజినల్ గా తండ్రి ఇంటి దగ్గర లేకపోతే వాళ్ళు చదువుకున్న దగ్గర ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత ఇంటి పేరు మారుతుంది. అది లాజికల్ డిస్క్రిపెన్సీ ఎలా అవుతుందండి? అసలు చాలా న్యాచురల్. అంటే ఇక్కడ మీరు భారత రాజ్యాంగం పౌరులకు సార్వత్రిక యూనివర్సల్ అనేది నొక్కి చెప్పారు. అందరికీ ఓటు హక్కు ఇచ్చి ఎక్కువ మంది నమోదై ఎక్కువ మంది ఓటు వేయాలి అన్న విధంగా మన ప్రజాస్వామ్యం నడిచింది. కానీ ఇప్పుడు ఎలా తొలగించాలి, ఎలా ప్రశ్నించాలి అన్నటువంటి తీరులో ఇంకా లొసుగులు వెతికి ఇక్కడ టిక్కు సరిగ్గా లేదు, ఇక్కడ తేదీ సరిగ్గా లేదు అంటే ఇప్పుడు నా పేరు తెలకపల్లి ఎల్ఎల్ఐ, కొంతమంది ఎల్ఎల్వై రాశారనుకోండి, రాస్తుంటారు కదా. అలాగే టిఈఎల్ఈని టిహెచ్ఈఎల్ఈ అని రాస్తారు. తెలుగులో మనం ఇండియన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లోకి మార్చినప్పుడు ఇప్పుడు ఇంగ్లీష్ లో తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో అయితే కనుక ఇంగ్లీష్ లో ఫారాలు ఇవ్వడానికి సిద్ధపడట్లేదు, చాలా చోట్ల తెలుగులో ఇస్తున్నారు. నాన్ తెలుగు పీపుల్ చాలా మంది ఉంటారు హైదరాబాద్ లో. ఇవన్నీ సమస్యలు, ఇవన్నీ సగటు మనిషి ఎక్కడ చెప్పుకోవాలి, ఎక్కడ ఎవరు పరిష్కరించాలి? రాజకీయ పార్టీలకు ఏం పాత్ర లేదు, వాళ్ళకి బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు ఎవరినో ఒకరిని పెడుతున్నారు. కానీ కాబట్టి చాలా వెంటనే ఒక మధ్యంతర సమీక్ష జరిపి మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉంది. ఓటు హక్కును కాపాడడం మీద దృష్టి పెట్టాలి, ఓట్లను తొలగించడం మీద కాదు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా సమస్యగా మారిపోయింది ఇప్పుడు ఈ సర్వే అనేది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కటే అదృష్టవశాత్తు గ్రామీణ ఆశ్చర్యకరమైంది ఏమంటే పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో కంటే. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ పొలము రికార్డులు కానీ లేకపోతే ఇతర పథకాల కోసం కానీ ఎరువుల కోసం కానీ తమ ఆధార పత్రాలు కానీ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. రెండోది వాళ్ళు ఎంత మారినా అక్కడక్కడ మారుతూ ఉంటారు. కానీ వాళ్ళు నగరాలకు పట్టణాలకు వచ్చినప్పుడు ఈ సమస్యలు ఎక్కువగా వస్తుంది. సొంత ఇల్లు లేని వాళ్ళు, రకరకాల పనులు చేసేవాళ్ళు, ఉద్యోగాల కోసం కావచ్చు ఉండేవాళ్ళు. కాబట్టి మొన్న ఒక ఆయన అదే చెప్తున్నాడు, పట్టణ ప్రాంతాలు తెలంగాణలో ఉదాహరణకు పట్టణ ప్రాంతాలు చాలా ఎక్కువ, అర్బన్ సెంటర్స్ చాలా ఎక్కువ. ఆంధ్రాలో ఇంకొక విధమైన సమస్య ఇది. కాబట్టి వలసలు అనేది కూడా ఉంది. 2 ఓట్లు తీసేయండి. దానికి మీరు రికార్డులో చూస్తే సరిపోతుంది కదా. ఇంటింటికి వచ్చి ఇవన్నీ ఇచ్చి పౌరసత్వం ఎందుకు దానికి? ఇప్పుడు 2 ఓట్లు ఉంటే ఒకటి తీసేయటం అన్నదానికి మీరు దాని పౌరసత్వం చెక్ చేయక్కర్లేదే. కానీ మీరు చెప్తున్న ఉద్దేశం వేరు, చేస్తున్న పని వేరు. అది ఇలాగే కొనసాగితే నెక్స్ట్ ఎలక్షన్స్ మీద కూడా ప్రభావం పడేటువంటి పడాలనే కదా, నెక్స్ట్ ఎలక్షన్స్ మీద పడాలని. బీహార్ లో ఇది మొదలు పెట్టినప్పటి నుంచి 6 కోట్ల ఓట్లు తొలగించారు. ఇప్పటికి 6 కోట్ల ఓట్లు తొలగించటం, చేర్చింది ఎన్నయ్యా కొత్తగా అంటే చెప్పట్లా. మామూలుగా రివిజన్ అంటే తీసేయాలి, కలపాలి కదా. తీసేసేవే కానీ కలిపేవి కనిపించట్లేదు. 6 కోట్ల ఓట్లు తీసేయడం 3 రాష్ట్రాల్లో ఉంటే సగటున 2 కోట్ల ఓట్లు తొలగించారు. ఇది చాలా తీవ్రమైన, చాలా నష్టదాయకమైన విషయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 2 పార్టీలు లాగే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ వరకు 2 చోట్ల ఓట్లు లేకుండా చేయండి, హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్రాకి వెళ్ళి ఓట్లు వేసి వస్తున్నారు అనే ఒక ఫిర్యాదు కూడా ఎక్కువగా ఉంది. వీటన్నిటినీ పార్టీలతో చర్చించి సహేతుకంగా ప్రజలకు యూజర్ ఫ్రెండ్లీ అంటారు చూడండి, ఓటర్ ఫ్రెండ్లీ అప్రోచ్ తో వెళ్ళాలి కానీ ఓటర్ను పర్సిక్యూట్ చేసే విధంగా కాదు. రైట్ సార్. మరొక అంశం, వెంకయ్య బరెస్ట్
సో నిన్న జరిగినటువంటి ఒక సభలో వెంకయ్యనాయుడు బాధతోనే మోదీ పేరు, మన్మోహన్, మోదీ కార్పొరేట్ చాయిస్ అంతా కూడా అదానీమయం. అసలు ఇవన్నీ రెండో భాగం నాదే అనుకోండి. మొదటిది వెంకయ్య నాయుడు చెప్పేది మొదటిదే. అయినా వెంకయ్య నాయుడు అనే ఆయన జీవిత చరిత్రను మిత్రుడు మాస్టర్ మన జర్నలిస్ట్ ఆయన రాశాడు. దాన్ని మొన్న హైదరాబాద్ లో నిన్న ఆంధ్రప్రదేశ్ లో ఆవిష్కరించారు. ఓకే, వెంకయ్య నాయుడు సీనియర్ నాయకుడు, ఇదంతా నాయుడు అన్నదాన్ని నాయకుడు అని టైటిల్ పెట్టి చిన్న చేశారు. ఉపరాష్ట్రపతి పదవి అయ్యాకలా ఉన్నారు కదా. అప్పుడప్పుడు ఉన్న విషయాలు చెప్తుంటారు కదా. ఆయన నిన్న ఒక మాట అన్నారు, కొన్నిసార్లు మనకి ఇష్టం లేని పనులైనా చేయాల్సి వస్తుంది. ఎల్కే అద్వానీ గారిని ప్రధాని కావాల్సిన ఉండగా నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా కొంచెం బాధతోనే ప్రతిపాదించాల్సి వచ్చింది అని చెప్పారు. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వెంకయ్య నాయుడు అదానీ శిష్యుడు అనే విషయం అందరికీ తెలుసు. నిజానికి వెంకయ్య నాయుడు మోదీ అదానీ రామరథయాత్ర అన్నదానికి సహాయకులు, ప్రధానమైన పాత్ర. ఈ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు కొంతకాలం పాటు. మోదీ మంత్రివర్గంలో కూడా ఉన్నారు. మోదీని బాధతోనే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాల్సి వచ్చింది అని చెప్పడం నిజంగా చాలా కీలకమైంది. వెంకయ్య నాయుడు ఆ తర్వాత మంత్రివర్గంలో ఉండగా ఆయన ఉపరాష్ట్రపతిగా పంపించినప్పుడు జాతీయ స్రవంతి రాజకీయాల నుంచి వెంకయ్య నాయుడు తప్పించబడ్డాడు. సరే, ఆంధ్రాకి వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడుతో కలిసి ఇక్కడ కొంత పాత్ర, పెద్దరికం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా మోదీకి వెంకయ్య నాయుడుకు అంతగా సఖ్యత ఉండదు, ఒకరికి ఒకరు పడదు. పైగా మోదీ వెంకయ్య నాయుడుని ప్రోత్సహించే అవకాశం లేదు. అందుకని ఆయనకు ఉపరాష్ట్రపతిని చేసి లైన్లో నుంచి, ఉపరాష్ట్రపతి కాబట్టి రాష్ట్రపతి అవుతారని కూడా కొంతమంది విపరీతమైన జోస్యాలు చెప్పారు. అదేం జరగల. ఆయన ఏమి అది జరగదని అందరికి కూడా తెలుసు. అది అయినప్పటి నుంచి ఇంకా ఆయన నేను ఉమాపతినే కానీ ఇంకోటి కాదని ఆయన సరదాగా అప్పుడప్పుడు అంటూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు నిన్న ఆయన మనసు విప్పి మనసులో మాట గతంలో అన్నదేగా నిన్న ఇంకొంచెం బలంగా చెప్పారు. కొంత అయిష్టంగా బాధగా మోదీని ప్రతిపాదించాల్సి వచ్చింది, అద్వానీని. ఎందుకంటే అంటే ఆయన అనేది 2 సార్లు ఓడిపోయింది బీజేపీ. 2004లో 9లో ఓడిపోయింది. అంటే ఆ 4లో వాజ్పేయి ప్రధాని అభ్యర్థి, 9లో అద్వానీ. 3ఓసారి కూడా ఓడిపోతే పార్టీ ఉండడం ఇవన్నీ మనం కూడా కష్టం కాబట్టి చేశాము అని. సో ఇంతవరకు ఒక నిజం ఒప్పుకున్నారు, అది మంచిదే. కానీ నేను అనేది ఏమంటే మోదీ ఛాయిస్ వెంకయ్య నాయుడు గారిది కాదు, మన్మోహన్ సింగ్ ఛాయిస్ కూడా వెంకయ్య నాయుడు గారిది కాదు. మన్మోహన్ సింగ్, మోదీ పూర్తిగా కార్పొరేట్ ఇండియాకు బాగా ఇష్టం. ఇండియా ఇంక్ అంటాం మనం. ఇండియా కార్పొరేట్ వర్గాలకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తులుగానే వీళ్ళు వచ్చారు. ఇప్పుడు సోనియా గాంధీ యూపీఏ నాయకురాలు అయినప్పటికీ ఆమె పక్క నుండి మన్మోహన్ సింగ్ ను ప్రధాని చేయడానికి ఎందుకు ముందుకు వచ్చారు? పివి నరసింహారావు ఉండగా ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయని నిన్ననే జయంతి కూడా జరుపుకున్నారు. ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ అలా ఉంచి వీటికి మన్మోహనామిక్స్ అని పేరు. వీటిని మన్మోహనామిక్స్ అంటాం కదా మనం. ఈ విధానాలన్నీ 91లో వీటికి ఆధ్వర్యం వహించింది మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ కూడా 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన మాట్లాడరు, మౌనం ముని ఎన్నన్నా 2 టర్మ్స్ ప్రధానమంత్రిగా ఉన్నారు. సో మన్మోహన్ సింగ్ అండ్ నరేంద్ర మోదీ ఆర్ చాయిస్ ఆఫ్ ఇండియన్ కార్పొరేట్ సెక్షన్స్. ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు అద్వానీ పేరు వెంకయ్య నాయుడు గారు చెప్తున్నారు, కానీ అద్వానీని తేనందుకు ఆయన బాధపడుతున్నారు. కానీ అద్వానీ స్థానంలో అదానీ వచ్చేసారు. బీజేపీ వ్యవహారాలు ఇప్పుడు పూర్తిగా ఎవరి చుట్టూ తిరుగుతున్నాయంటే ఎక్కువగా అదానీ చుట్టూ తిరుగుతున్నాయి. అన్ని అదానీ అంటే రేవు పట్టణాలు, విమానాశ్రయాలు, గనులు, మీడియా, ఇప్పుడు తాజాగా చూస్తే కనుక డేటా సెంటర్లు. నిన్ననే ఇన్ఫ్రా రంగంలోకి కూడా ప్రవేశిస్తున్నామని ప్రకటించారు. అంత ఇందుకు వెళ్ళడం అందులో సందేహం వాళ్ళది అన్నట్టుగా పూర్తిగా అదానీ టోటల్ అంతా అదానీమయం. అదానీ ఎప్పుడు వచ్చారు? మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా గుజరాత్ కు వైబ్రెంట్ గుజరాత్ అనే సదస్సులు జరిపే బాధ్యత ఈవెంట్ అదానీ నిర్వహించేవాళ్ళు. అప్పుడు అంబానీది లీడింగ్ రోల్ నిజానికి, రిలయన్స్. అప్పుడు అనిల్ అంబానీయే మొదటిసారి గుజరాత్ చాలా గొప్పది, గుజరాతే ధీరుభాయ్ అంబానీని ఇచ్చింది, గుజరాతే మహాత్మా గాంధీని ఇచ్చింది, గుజరాతే నరేంద్ర మోదీని కూడా ఇచ్చింది అని చెప్పారు. సో అద్వానీ తెర వెనకుండి అంబానీలు ముందుండి మోదీని ప్రధానమంత్రిగా తీసుకొని వచ్చారు. అక్కడి నుంచి మోడీ 3D భారత రాజకీయాల్లో 3వసారి రావడం ఇది ఎంత మొదలైంది. సో వెంకయ్య నాయుడు గారు పెద్దరికంతా అప్పటి విషయాలు గుర్తు చేసుకున్నారు, అద్వానీ కోసం విచారించారు, అంతవరకు బాగానే ఉంది. కానీ బట్ కార్పొరేట్ ఇండియా, కార్పొరేట్ హిందుత్వం అంటున్నారు దీన్ని.
దీనికి 2 లక్షణాలు. ఈ కార్పొరేట్ హిందుత్వాలో ప్రతిదీ మీకు ఇందాక చెప్పిన అదానీ జాబితాలో ఎఫ్సిఐ గోడౌన్లు కూడా కలపాలి. ఎఫ్సిఐ గోడౌన్లు కూడా ఇప్పుడు మన గుండు గుర్తుగా అదానికి ఇచ్చేసారు, ఒకటి కాదు. కాబట్టి చాలా పవర్ఫుల్ కార్పొరేట్ లాబీ దీని వెనక ఉంది. అందుకని విధానాలన్నీ కూడా నడుస్తున్నాయి. ఇవి దేశంలోనే కాదండి, అంతర్జాతీయంగా కూడా మారి అమెరికాలో అదానీ మీద సెక్ మీద ఫిర్యాదులు వస్తే దాన్ని మాఫీ చేసుకోవడానికి అక్కడ 1,00,000 కోట్లు పెట్టుబడి పెడతానని ట్రంప్ కుమారుడి కంపెనీలో కూడా పెట్టుబడి పెట్టడానికి అదానీ గ్రూప్ ఒప్పుకున్నటువంటి ఒక పరిణామం జరిగింది. కాబట్టి ఇక్కడ విశ్వరూపం అదానీది, పాలనా రూపం నరేంద్ర మోదీ గారు, అంతకుముందు మన్మోహన్ సింగ్ కూడా. కాబట్టి అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సెంటిమెంట్లు, వ్యక్తిగత అనుబంధాలు అన్న వాటి చుట్టూ అక్కడ ఆగిపోకూడదు. వాటి వెనక స్పష్టమైన ఆర్థిక రాజకీయ శక్తులు ఉంటాయనేది మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, రైట్ సార్. ఇక సినీ టైటిల్ పై రచ్చదేనికి, ఇడుపులేని రాజకీయాలు, రభస పెంచుతున్నది ఎవరు? పవన్ మీద కవిత వ్యక్తి గుర్తుండి, మీరు తెలుసు కదా, ఇది ఓ పెద్ద వివాదం నడుస్తుంది. ఇడుపు కాగితం అని బన్నీ వాసు వాళ్ళిద్దరితో, ఒక ప్రియదర్శిని తర్వాత దుర్గా వాళ్ళతో ఒక సినిమా ప్రకటించారు వంశీరెడ్డి దర్శకత్వంలో. అది వచ్చినప్పటి నుంచి ఇడుపు కాగితం ఏంటి ఇదే, నేను ఎవరో సోషల్ మీడియాలో ఎవరో స్ట్రెస్ ఇట్, ఒక పార్టీ కాదు, ఒక సంస్థ కాదు, లేకపోతే బాగా తెలిసిన ఇది కాదు, ఒక పోస్ట్ పెట్టారు. పెట్టగానే దాన్ని కౌంటర్ ఇటు నుంచి పెట్టారు. ఇప్పుడు దుమారం దీని మీద. ఇడుపు కాగితం అంటే విడాకుల పత్రం లాంటిది ఇడుపు కాగితం. ఇది 2 రాష్ట్రాలు విడిపోవడం అనే అర్థం ఒకటైతే, కథాపరంగా బహుశా విడాకులు అనే అర్థం కూడా కావచ్చు. ఏదైనా భాషను అవమానించడం ఏంటి, ఓ పెద్ద చర్చ. దీనికోసం మళ్ళీ రౌండ్ టేబుల్, ప్రముఖులంతా రావటం. అసలు ఇడుపు అన్నది అదేమన్నా ఒక ప్రాంతానికి ఒక దానికి సంబంధించిన పదమే, ఇంకా తెలుగు భాష అది. ఇప్పుడు పట్టు విడుపులు ఉండాలంటారు. అవును, పట్టు విడుపు అంటే ఏంటి? విడిపే ఇడుపు అవుతుంది. చాలా సార్లు విడుపు అన్నదానికి ఇడుపనే మనం వాడతాం. రోజు విడిచి రోజు, గడి విడిచి గడి అంటాం కదా, ఇడుపు అంటారు. అలాగే పట్టు ఇదేది గడప ఇడుపు అంటారు. ఇడుపుగా అనుకొని నిలబడ్డాడు అంటే తలుపుగా అనుకొని నిలబడ్డాడు అంటే అక్కడ కూడా ఇడుపు అంటే ఒక ఇంటిని సపరేట్ చేసేటటువంటి ఒక చోటు. అందువల్ల ఇడుపు కాగితం అన్నది ఏదో అందులోనూ పొరపాటు లేదు, దాని మీద ఇంత రభస పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వెంటనే తెలంగాణ, ఆంధ్ర యాసలు, భాషలు, యుద్ధాలు, ఎప్పటి విషయాలన్నీ కూడా తీసుకొని వచ్చి మళ్ళీ అంటే ఏదో ఒక విధంగా ఈ భాష సంస్కృతుల చుట్టూ రాజకీయ వివాదాలు పెంచే ధోరణి ఎందుకో తెలియదు. ఒక సినిమా టైటిల్, ఆ సినిమా టైటిల్ మీద ఎవరో నెటిజన్ పెట్టినటువంటి కామెంట్, దీనికి అసలు ఆంధ్ర తెలంగాణలకి ఏం సంబంధం అండి, రాజకీయాలకి ఏం సంబంధం అండి? మొత్తం 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు మాట్లాడుకునే సంస్కృతి అంతా, కోట్ల మంది ప్రజలు రోజు కలిసి బతుకుతున్నారు, వీళ్ళకేం సమస్యలు రావట్లేదు, ఎందుకు వీటిని పెంచుతున్నారు? ఇదే ఒక పెద్ద అంశం. అప్పుడు ఆ పదం కాదా సరిపోదా, వచ్చిండే మెల్లగా వచ్చిండే, అందరూ ఆనందించలేదా? ఆ పాటకు రికార్డులు బద్దలు కొట్టలేదా? ఫిదా అసలు ఏంటి 2 భాషలు కూడా కాదు, అందరూ చూడలేదా? కాబట్టి ఇక్కడ గత రాజకీయాలు 12 ఏళ్ళు అయింది, విడిపోయి 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ రాజకీయ పార్టీలు కూడా అటు ఇటు నాయకులు కలిసే నడుస్తున్నారు, ఉంటున్నారు. కార్పొరేట్ వ్యాపారాలు నడుస్తున్నాయి, కాంట్రాక్టులు నడుస్తున్నాయి. రోజు రాజకీయ అవసరాల కోసం లేకపోతే కొంతమంది యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ఇటువంటివి ఎందుకు పెంచుతున్నారు? పెంచి ఇంకా పదాలు అవమానించారు. ఇది నాకు బాగా గుర్తుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రపంచ తెలుగు మహోత్సవాలు జరిపితే ఆయన పూతరేకుల తీయదనం లేత పెదవిలో ఉంది, కోడెగిత్త కొంటదనం అనే పొగరులో ఉంది. ఇదే పాట ఈ పాట చెప్పారు, ఇంత చెప్పలేదు. ఆ పూతరేకులు అంటే ఏంటి అని నాకు ఇది వచ్చింది ఆ సినిమాలో విని. నేను మా మాస్టర్ని అడిగాను, మాస్టర్ గారు తెలుసుకొని వచ్చి చెప్పారు, ఈ విషయాలన్నీ చెప్పారు. అది అచ్చమైన కోనసీమ సంబంధించిన ఒక పాట పదం. ఇప్పుడు పూతరేకులు అన్ని చోట్ల దొరుకుతున్నాయని కూడా ఆయన అన్నారు. మీరు ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ హైదరాబాద్ లో మన గుంటూరు లేకపోతే రాయలసీమ, తాడిపల్లి ఒకటి కాదు, గోదావరి రుచులు లేని రాయలసీమ రుచులు. అలాగే మీరు హైదరాబాద్ బిర్యానీ మీరు అక్కడ కూడా తింటారు. బిర్యానీ మీద ఎవరో ఏదో అన్నారు, అందుకే ఎన్ని రోజులు వాటిని తలుచుకుంటూ ఉంటారు, నాకు అర్థం కాదు. వాటి చుట్టూ ఎందుకు ఇంత తిరగటం? పైగా ఇడుపు కాగితం అనేది అచ్చమైన తెలుగు పదం. కాగితం, ఇడుపు. దీని గురించి
ఇప్పుడు ఆ బన్నీ వాల్స్ కూడా నేను టైటిల్ మార్చేది లేదు, ఎందుకు మార్చిన అవసరం లేదు. ఎవరేమే అంటే కొంతమంది ప్రచారం కోసం చేస్తారు, అవును సార్, కొంతమంది సెన్సేషన్ కోసం చేస్తారు, కొంతమంది కాంట్రవర్సీ కోసం చేస్తారు. ఎందుకు చేసినా సరే గత కొద్ది రోజులుగా, కొద్ది వారాలుగా కొన్ని శక్తులు పనిగట్టుకొని ఇలాంటి వాటిని పెంచుతున్నట్టు కనిపిస్తుంది. నేను మాట్లాడితే కాంగ్రెస్ లో, బీఆర్ఎస్ లో ప్రముఖ నాయకులు, కీలక నాయకులు కూడా ఇది సరైనదని భావించట్లేదు. వాళ్ళు ఎవరు తీసుకొస్తున్నారు, ఎందుకు తీసుకొస్తున్నారు అన్న సందేహం కూడా ఉంది. కమ్యూనిస్టులు లేకపోతే బీజేపీ వాళ్ళు అయితే ఇప్పుడు కమ్యూనిస్టులు ఎప్పుడు ఇది మాట్లాడరు, అది ఒకటి నడుస్తుంది. కాబట్టి చర్చ దారి తప్పిపోతుంది. ప్రజలు కలిసి ఉన్నారు, అన్నదమ్ములా విడిపోదాం, ఆత్మీయుల్లా కలిసి ఉందాం అన్నారు, ఆత్మీయుల్లాగా ఉన్నారు ప్రజలు. సో నదీ జలాల సమస్యలు, పదవుల సమస్యలు, రాజకీయ సమస్యలు అన్ని కలగాపులగా చేసేసి ఒకటైతే అనిపిస్తుంది. కొంత ఉద్వేగాలు పెంచే ప్రయత్నం ప్రత్యేకించి ఒక సెక్షన్ చేస్తున్నట్టుగా ఉంది కావాలని. దాన్ని వర్ణించడానికి నేను ఇప్పుడు ఎవరి మీద అది చెప్పదలుచుకోలేదు. దానికి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. లేకపోతే బీఆర్ఎస్ లో కొన్ని భిన్నాభిప్రాయాలు రావడం వల్ల కావచ్చు, లేకపోతే బీజేపీ వాళ్ళు మేము రావాలి నెక్స్ట్ మేమేని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం వల్ల కావచ్చు. అది ఇది కాకుండా మీడియాలో స్థానం చాటుకోవడానికి కావచ్చు, ఫేమస్ కావడానికి, వాటి అన్నిటి వల్ల కొన్ని ఇవి అనవసరమైనవి. వీటికి, ప్రజలకు, భాషకు, సంస్కృతికి ఏమాత్రం సమస్య లేదు. ప్రతిదాన్ని కూడా ఆదరిస్తారు. అలాగే గతంలో ఎవరో చేసిన దానికి ఎవరు కూడా ఇప్పుడు బాధ్యత వహించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. దీన్ని ముగించాల్సిన అవసరం ఉంది. ఎక్కడో చూడం, మొన్న ఎప్పుడో పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడిన దాని దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ సమయంలోనే కవిత ఆమె మాట్లాడుతూ ఇడుపులు కాగితం అంటే పవన్ కళ్యాణ్ అయితే బాగా చెప్తారు, పర్సనల్ కామెంట్, వీళ్ళకే సంబంధం లేదండి ఉంటే పర్సనల్ లైఫ్ టచ్ చేసి అంతే కదండి. మీరు ఇప్పుడు అది ఎంత అవసరమా, ఎక్కడికి పోతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసిపోతున్నాము. బహుశా బీఆర్ఎస్ లో చీలిగా టీఆర్ఎస్ ఏర్పడ్డది ఇదంతా అయిన తర్వాత కూడా దానికి ఈ పరిణామానికి కూడా కొంత సంబంధం ఉందేమో. కొంతమంది టీఆర్ఎస్ కి కూడా కదా, కొంతమంది కావాలని ఈ కొత్త నేపథ్యంలో ఇటువంటి పెంచుతున్నారేమో అని కూడా అనిపిస్తుంది. కానీ మెయిన్ స్ట్రీమ్ తెలంగాణ వాదులు కానీ లేకపోతే తెలుగు ప్రజలు ఎవరు కూడా దాన్ని ఏమి, ఇప్పుడు మొన్న రామారావు గారి విగ్రహం పెడితే మీరు చూడండి ఏ పార్టీ ఖండించలేదు. అవును, అధికారికంగా బాధ్యత కలిగిన వాళ్ళు ఎవరు అనలేదు. సరే పొన్నం ప్రభాకర్ కు, పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా అని ఉంటే అని ఉండొచ్చు, అది సమస్య వేరు. కాబట్టి దీన్ని భాషలోకి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అన్ని పాతవన్నీ మళ్ళీ తవ్వి కవిత వ్యాఖ్యలు చేశారు ఎన్టీఆర్ విగ్రహం చేశారు. ఆమె చేశారు, ఆమె చేయొచ్చు. కానీ ఆమె అభిప్రాయం, అది వ్యక్తిగతంగా ఆమె అభిప్రాయం ఉండొచ్చు ఆమెకు. కానీ అదే నేను ఆ రోజు కూడా చెప్పాను, రాజకీయంగా వ్యతిరేకించండి, లేకపోతే కూటమి తరఫున వ్యతిరేకించండి, కానీ ఇంకా సినిమా నటుడు అని చులకన చేయాల్సిన అవసరం లేదు. సినిమా నటులు ఏమైనా తక్కువ ఏం కాదు, వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహించేది వాళ్ళు నిర్వహిస్తారని. కాబట్టి సమయమైనా పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే హేతుబద్ధంగా ఆలోచించే వాళ్ళు కూడా కొంచెం ఈ వేడి వివాదాలు పెరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. అందరినీ గౌరవించాలి, అంతే. ఓకే, రైట్ సార్. ఇక మరొక అంశం, రఘురామ వర్సెస్ శ్రవణ్ సునీల్ 4 కోస్తారా అంటూ చేసిన వ్యాఖ్యలు. అయితే ఇక్కడ ఆకినీడు వివాదాన్ని ఇంకా ముదురుతున్నట్లుగానే తెలుస్తుంది. ఎలా చూడొచ్చుంటారు సార్? అంటే ఆకివీడులో ఆ గొంతేనమ్మ గుడి అక్కడ పడగొట్టి రామాలయం కట్టించాలని రఘురామకృష్ణరాజు వెళ్ళటము, ఆ సందర్భంలో వచ్చిన ఉద్రిక్తత ఇది ఒకటైతే, దళితులకు వాళ్ళు క్రైస్తవ మతం స్వీకరిస్తే వాళ్ళకి రిజర్వేషన్లు ఉండవు, దీని మీద నేను వెళ్తానని రఘురామకృష్ణరాజు చేయటం. మూడోదేమో చర్చీల మీద, అనధికార చర్చీలు, వీటిలో మైకులు వాడకూడదని ఒక పెద్ద జాబితా సంపాదించి దాని మీద కొన్ని చోట్ల ఉత్తర్వులు చేయించటం. అలాగే ఉద్యోగుల మీద కూడా నిఘా వేసి వాళ్ళ తల్లిదండ్రుల సమాధుల మీద ఏం రాశారు, వీళ్ళు క్రైస్తవులు కాబట్టి రిజర్వేషన్లు రాకూడదని ఉద్రిక్తత పెంచే ఒక పెద్ద ప్రయత్నం అయితే అక్కడ జరుగుతూ అవుతాయి. అంతపాటు సరే రఘురామకృష్ణరాజు నిన్న కూడా ఏదో మనకు ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నారు. అవును సార్, ఆయనకు కూడా కూటమిలో ఆయనకున్న సమస్యలు లేకపోతే ఆయన సంతృప్తి, వ్యక్తిగతమైన ఆలోచనలు ఆయనకు ఉండొచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే మతాన్ని తీసుకొని రావటము, తర్వాత దళితులు క్రైస్తవులు అన్నది రావటం ఇదైంది. దీంట్లో ఆయనకు అటువైపు నుంచి జడశ్రావణ్ కుమార్ గతంలో ఈ ఉద్యోగుల తరఫున ఆయన వేశారు. నిన్న ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడారు, మిగతా మాట్లాడారు ఒక ఇది, కానీ చాలా ఒక తీవ్రమైన వ్యాఖ్య చేశారు. మరి దాన్ని ఇది ఎలా ఉంటుందో చూడాలి. కూటమి స్పందిస్తుందా చాలా విషయాల్లోనే. ఇలా రకరకాలుగా ఇలా మాట్లాడుతున్నందుకు రఘురామకృష్ణరాజు 4 కోసి పవన్ కళ్యాణ్ కు కానుకగా పంపిస్తాను
అని చాలా పెద్ద మాట వాస్తవానికి. అవును సార్. అలాగే నేను లిల్లీ పుట్టినా కానీ నువ్వు ఇంతున్నావు, నువ్వు ఇలా అవుతావు అని, అంటే బాడీ షేమింగ్ లాంటి డైలాగ్స్ ఇవి. ఇక రెండవది కొంత ఉద్రిక్తత పెంచేవి. ఇప్పుడు అక్కడ స్పందన కూడా అంత ఏమీ లేదు. కానీ నా ఉద్దేశంలో దళితులు వాళ్ళకి సంబంధించిన సామాజిక న్యాయం ఈ అంశాల మీద కేటాయించడం కేంద్రీకరించడం చాలా మంచిది తప్ప ఇలా ఉద్రేకాలు పెంచుకోవటం మటుకు మంచిది కాదు. రఘురామకృష్ణరాజు కూడా రాజ్యాంగ పదవిలో ఉన్నారు కాబట్టి పదే దీన్ని అదే కూటమి వైఖరే కాదు, తెలుగుదేశం వాళ్ళు ఖండించరు, బలపరచరు. కానీ వివాదం అలా పెరుగుతుంది, అది చివరికి ఇక్కడికి వస్తుంది, నాలుకలు కానుకల వరకు. రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఈ విషయంలో కూడా లాకప్ దాంట్లో కూడా ఆయన అంటున్నారు, అప్పుడు నన్ను కొట్టారు కదా, దాదాపు నేను చచ్చేంత పని అయింది, నేను చావలేదు అనేది ఒకటి తప్ప అని. అంటే తప్పనే కదా, రఘురామకృష్ణరాజు అప్పుడు తప్పైంది, ఇప్పుడు ఇంకా పూర్తి దహనం చేసినంత ఇది కూడా వచ్చింది కదా. కాబట్టి కొంత ఆయన వ్యాఖ్యలు, ఆయన గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు మటుకు విపరీతంగా ఉంటున్నాయి, వివాదాస్పదం అవుతున్నాయి. వీటి మీద ప్రభుత్వం జోక్యం చేసుకొని అక్కడ ప్రశాంతత పునరుద్ధరించడం. జోక్యం అంటే అక్కడ ప్రభుత్వాల్లో ఉండేటువంటి పనిచేసే నాయకులు కూడా ఒకళ్ళనొకళ్ళు బాడీ షేమింగ్లు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు వ్యక్తిగత విమర్శలు అనేవి కూడా ఎక్కడ ఆగట్లేదు సార్. ఆగట్లేదు, అదే చేస్తున్నారు విధానపరమైన. వ్యక్తిగతంగా ఎవరినో ఒకరు ఏదో ఒకటి అనడం, దాని మీద పెంచడం, అప్పటి పరిస్థితిని బట్టి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, కేసులు పెట్టడం, లేకపోతే వదిలేయడం, మీరని లేదా అని పాతవన్నీ తవ్వటం, ఇదే జరుగుతుంది. కానీ ఈ విధమైన వాతావరణం మటుకు మంచిది కాదు. ఇప్పుడు అకివీడిలో అయినా ఇంకో చోటైనా దళితుల్లో కొత్తగా మళ్ళీ అపార్థాలు రాకుండా చూడడం, ప్రశాంతతను కాపాడుకోవడం. ఇప్పుడు దేశంలో ఉన్న మత వాతావరణంలో అక్కడ మళ్ళీ ఇది క్రైస్తవులకు లేకపోతే హిందువులకు సంబంధించిన అంశంగా రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వందే కదా. ఇప్పుడు కలెక్టర్లేమో ఉత్తర్వులు ఇచ్చేస్తున్నారు వాళ్ళలో ఆందోళన పెరుగుతుంది. ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా అనంతబాబు ఉదంతం అటువంటిప్పుడు ఒక పరిస్థితి వస్తాయి, ఇప్పుడు ఇంకో విధమైన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం ఏం పాత్ర వహించట్లేదు. అంటే రఘురామకృష్ణరాజుకి వాళ్ళు అనుమతి ఇచ్చారా, అలౌ చేశారా, లేక దూరంగా ఉన్నారా, ఆయనకే సంతృప్తి లేదు. ఎస్ సార్. సరే, మరొక అంశం, ట్రంప్ తో ఒక వంకరే మళ్లీ రగిలిన ఇరాన్, లెబనాన్లో యుద్ధ జ్వాలలు, ఇక నమ్మడం తప్పే. సో అసలు ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఏదో ఒక ట్విస్ట్. నమ్మడం తప్ప అంటే అదే ఇప్పుడు మీడియాలో యుద్ధం, ఇంకా శాంతి, జాతి ఇదని చాలా పెట్టారు కదా. నేనైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు నమ్మడానికే లేదు, ఇది ఆగిపోయినంత వరకే చూడాలని ఎప్పుడు చెప్తూ వస్తున్నా. ఎప్పటికప్పుడు దురదృష్టవశాత్తు అదే జరుగుతుంది. ఇప్పుడు తాజాగా చూస్తే గనక లెబనాన్ మీద ఇజ్రాయెల్ తీవ్రంగా దాడి చేసింది. దాన్ని ఆపడానికి అని చెప్పి ఇరాన్ కూడా జోక్యం చేసుకుంది. సో లెబనాన్ మరోసారి భగ్గుమన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేము ట్రంప్ నమ్మలేము, మేమైతే పూర్తిగా వెనక్కు తగ్గే ప్రసక్తి లేదు అని ఇరాన్ చాలా గట్టిగా చెప్తుంది. హార్మోజ్ లో కూడా వాళ్ళు మాకు పూర్తిగా అవకాశం ఇవ్వట్లేదు అని. కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రపంచము గల్ఫ్ యుద్ధం ఆగలేదు, మళ్ళీ భగ్గుమంటుందని సందేహించే పరిస్థితి చాలా బలంగా వస్తుంది. ఈ సమయంలో శాంతి కోసం ఎవరు చొరవ తీసుకోగలరు అన్నది కూడా సందేహాస్పదంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ట్రంప్ వైఖరి దానికి కారణమవుతుంది. ఆయన నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టుగా ఈ శాంతి అంతా సిద్ధమే అంటాడు. ఇంకోటి, ఇప్పుడు అంతకుముందు వెనక్కు పోయిన శాంతి చర్చలను మళ్ళీ తెచ్చి నిన్న ఒక కొలికి తెచ్చామన్నారు. కానీ ఈ సమయంలో ఇజ్రాయెల్ మీద దాడులు చాలా తీవ్రమయ్యాయి, చాలా మంది చచ్చిపోయారు చాలా భారీ సంఖ్యలో. ఇజ్రాయెల్ ఏమో బెదిరింపు ప్రకటనలు చేస్తూనే ఉంది. కాబట్టి మళ్ళీ బ్యాక్ టు కుక్కతో ఒక వంకర లాగా ట్రంప్తో ఒక వంకర అన్న పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో ఇరాన్ కైనా ఎవరైనా ఎలా చెప్తారు? కాబట్టి ఇంక ఇప్పుడు ఏదైనా చైనా, రష్యా, ఇండియా ఇవే ప్రపంచంలో ప్రముఖంగా ఉన్నాయి. ఇప్పుడు ఇవేమన్నా నిలబడితే తప్ప. ఇప్పుడు నాటో కూడా చాలా ద్వంద్వ వైఖరితో ఉంది. కాబట్టి ఇరాన్ యుద్ధం మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ లాగా, ఈ యుద్ధం కూడా కాదు, ట్రంప్ వెళ్ళి చేసిన దురాక్రమణే. ఆయన పూర్తిగా వెనక్కు తగ్గే వరకు ఇది ఆగేటైతే కనిపించదు. ఆయన ఎప్పుడు తగ్గినట్లు కనిపించట్లేదు. తగ్గినట్టు మాట్లాడతాడు, అంత అయిపోయింది అంటాడు. మళ్ళీ ఇది అంటే ఆయనకు అవసరం ఏదో ఉంది. ఇక ఆయన కపట నాటకం ఆడుతున్నాడు ఊరికే. ఒకరోజు ఈ పూట శాంతి, అంతలోనే మళ్ళీ యుద్ధం, ఇదంతా. సో దీన్ని చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇరానే కాదు, ప్రపంచం కూడా చాలా అలర్ట్ గా అప్రమత్తంగా ఉండాల్సిన అంశం ఇది. ఏ టైంకి ఈ రోజు ఇలా ఉంటే నెక్స్ట్ టైంకి ఏం జరుగుతుందో అని చెప్పి అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అందరూ కూడా ఒక ఆందోళనలో గడపవలసిన పరిస్థితి. ఖచ్చితంగా.